మండలానికో పోలీస్ స్టేషను, తాలూకాకో సర్కిల్ ఆఫీసు, జిల్లాకో పెద్ద పోలీస్ బాస్ ఆఫీసు. పబ్లిక్కు ఏ ఆపతొచ్చినా స్టేషన్కు పోతారు, ఫిర్యాదులు ఇస్తారు. స్టేషన్ ఉన్నది కాబట్టి కాయిదాలు పట్టుకొని పోతారు, కంప్లైంట్ ఇస్తారు. కానీ స్టేషన్ లేకుండా ఏడికి పోతారు, ఎవళ్ళకని ఫిర్యాదులు ఇస్తారు చెప్పుర్రి. అందుకనే ఇప్పుడు హైడ్రా వాళ్ళు కూడా ఓ పోలీస్ స్టేషన్కు రిబ్బన్ కత్తిరిచ్చిర్రట. ఏడబెట్టిర్రు, గా స్టేషన్ సంగతి ఏంది అనేటి అన్ని పూరాగా అరుచుకొని వద్దాం భార్య. హైడ్రా పోలీస్ స్టేషన్ ను సాల్వ్ చేసిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇగో గిదేగా స్టేషను పట్నంలో ఉన్న బుద్ధ భవన్ పక్క పోయింటిలో ఉన్న అంతరాల బంగ్లా కట్టి అందులో హైడ్రా పోలీస్ స్టేషన్ ను పెడితే ఇవాళ పొద్దుగాల సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి రిబ్బన్ కత్తిరించి సాల్వ్ చేసిండు గీ తీరుగా. అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈ రోజు తీసుకొచ్చినాం. 6 సిఐలు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్ కొలువు చేస్తారు ఆ స్టేషన్ లా. హైడ్రా పోలీస్ స్టేషన్ కు SHO అంటే స్టేషన్ పెబ్బ ఏసీపీ తిరుమల సారు. అన్ని సార్ చెప్పినట్టే నడవాలన్నట్టు. మరి తిరుమల సార్ పెబ్బ అయితే రంగనాథ్ సార్ ఏందంటారా, ఆయన హైడ్రాకే పెబ్బ. శెలుషికం భూముల్ని కబ్జా పెట్టిలని, పార్కుల పారిగోడ కట్టిలని, గవర్నమెంట్ చోట్ల ఇండ్లు కట్టిలని ఇన్నోదులు హైడ్రా ఆఫీసర్లకు ఫోన్లు చేసి చెప్పిన వాళ్ళంతా ఇక ఇప్పటి సంది చక్కగా స్టేషన్ కు పోయి ఫిర్యాదులు ఇయ్యొచ్చు అన్నట్టే. ఇప్పటి వరకు భూములు, ప్లాట్ల పేరు మీద ఉన్న కేసులు కూడా ఇక ఇప్పటి సంది హైడ్రా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసుకోవచ్చు అంట కూడా. ఓ స్టేషన్ లేదు, సిబ్బంది లేదు, 10 మందిని ఎంబడేసుకొని పోయి హైడ్రా కమిషనర్ ఒక్కడే కబ్జా అని వినబడితే చాలు బంగ్లాలు గాని రాకుండా చేసి వచ్చిండు. ఇప్పుడు ఏకంగా స్టేషన్ కట్టిలు, ఎస్ఐలను, సిఐలను, కానిస్టేబుల్లను పెట్టిళ్ళు. ఇప్పుడు ఊకుంటారు హాయిగా. ఇప్పటి సంది ఇగింత రూబడి మీద పని చేసేటట్టున్నారు కావచ్చు పో హైడ్రా అధికారులు.